హాయ్ హలో నమస్తే అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ గన్న స్టోరీస్ వరల్డ్. స్టోరీ చదివే ముందు ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. ఇక స్టోరీలోకి వెళ్ళిపోదాం. మై బ్యాడ్ బాయ్ ఎపిసోడ్ 117. మీ చెల్లి వెళ్తుంది, నువ్వెందుకు వెళ్ళట్లేదు కళ్ళజోడు ఆఫీస్కి అని అడిగాడు శౌర్య. నాకు ఇష్టం లేదండి ఆఫీస్కి వెళ్ళడం. చెల్లి అంటే వెళ్తుంది, కానీ ఎందుకో ఆ వర్క్ ఆఫీస్ రెండూ నచ్చలేదండి నాకు అని చెప్పింది శ్రావణి. అదే ఎందుకని మేడం అడుగుతున్నాను అని అన్నాడు శౌర్య. ఏమో అంతే అండి, ఫస్ట్ నుండి అంతే. ఆ ఆఫీస్ వర్క్ అన్నా ఆఫీస్కి వెళ్ళడం, మీటింగ్స్ అటు ఇటు వెళ్ళడం తిరగడం ఉంటుంది కదా, అందుకే ఏమో నాకు నచ్చదు, వదిలేయండి కదా దాని గురించి అని శ్రావణి పక్కకి చూస్తూ చెప్పింది. అటువైపు తిరిగిన శ్రావణి ఫేస్ని శౌర్య అతడి వైపుకు తిప్పుకొని, నీకు ఆఫీస్ అలాగే ఆ వర్క్ అంటే ఇష్టం లేకుండానే మీ నాన్నకన్నా ముందే నువ్వు బిజినెస్ స్టార్ట్ చేయమని మీ నాన్నని ఎందుకు ఫోర్స్ చేశావు? ముందుగా నిన్నే సీఈఓ చేస్తాను అని మీ నాన్న ఎందుకు అనుకున్నారు? అలా మధ్యలో ఎందుకు వర్క్ వదిలేశావు శ్రావణి అని అడిగాడు శౌర్య. ఆ విషయం శౌర్యకి ఎలా తెలుసో అర్థమవ్వక శ్రావణి కళ్ళు పెద్దవి చేసుకొని శౌర్యని చూస్తూ ఉంటే, నేను బిజినెస్ ఫీల్డ్లోనే ఉన్నాను. ఇక్కడ ఎవరు బిజినెస్ చేస్తున్నారు, ఎవరు ఎలాంటి వాళ్ళు, ఏ కంపెనీ ఎలా నడుస్తుంది, ప్రతి ఒక్క డీటెయిల్ కూడా మాకు తెలిసే ఉంటుంది. అలాంటిది మీ గురించి తెలియదా నాకు? పైగా ఇప్పుడు నువ్వు నాకు కాబోయే భార్యవి. నీ గురించి పూర్తిగా నాకు తెలియకుండా ఉంటుందనుకుంటున్నావా నువ్వు అని అడిగాడు శౌర్య. దాంతో శ్రావణికి ఏం చెప్పాలో తెలియక సైలెంట్గా ఉండేసరికి, ఎందుకు అలా మధ్యలోనే ఆఫీస్ బాధ్యతలు మొత్తం మీ నాన్న చెల్లి మీద వేసి ఇంట్లోనే ఉంటున్నావు? ఇంత చదువుకున్నావు, వృధా చేస్తావా అదంతా అని అడిగాడు శౌర్య. నేను మానేసిన అంత మాత్రాన పనులు అక్కడే ఆగిపోలేదు కదా శౌర్య గారు. నాన్న చెల్లి చూసుకుంటున్నారు కదా, అది చాలు. నేను ఒక్కదాన్నే అక్కడ లేకపోతే ఏమీ అవ్వదు. నేను కూడా ముందు నాన్నకి హెల్ప్ఫుల్గా ఉండి మా కంపెనీని పెద్ద స్థాయికి తీసుకువెళ్ళి నాకంటూ ఒక గుర్తింపు తెచ్చుకోవాలి అని అనుకున్నాను. కానీ ఈ బిజినెస్ ఫీల్డ్లో నెగ్గుకు రావడం అనేది చాలా కష్టమైన పని అని నాకు చాలా త్వరగానే అర్థమైపోయింది అంది శ్రావణి. అసలు ఏం జరిగింది శ్రావణి? నువ్వు ఇంట్లోనే ఉండడానికి కారణం ఏంటి అని అడిగాడు శౌర్య. ఏముంది శౌర్య గారు, అమ్మాయిలకి బయట ఎక్కడా సేఫ్టీ లేదు అంటే ఇంత పెద్ద ఫీల్డ్లో ఉన్నాను నేను. మనకేం ప్రాబ్లం ఉంటుంది అనుకొని నాన్నగారు నాకు అప్పగించిన బాధ్యతలన్నీ సక్రమంగా నిర్వహించాలి అని అనుకున్నాను. కానీ అది నా వల్ల అవ్వలేదు. మీటింగ్స్ ఉంటాయి, అలాగే చాలా ప్రాజెక్ట్స్ ఉంటాయి కదా. అలా వచ్చిన వాళ్ళు చాలా వంకరగా మాట్లాడడం, ఒకడు డైరెక్ట్గా వాడితో గడపాలి అని నన్ను హెరాస్ చేయడం, లేకపోతే మీ కంపెనీకి వచ్చే ప్రాజెక్ట్స్ రాకుండా చేస్తాను, మీ కంపెనీ దివాలా తీసేలా చేస్తాను అని చాలా టార్చర్ చేశాడు ఫోన్లోనే. అలాగే అప్పుడప్పుడు ఆఫీస్కి వచ్చి కూడా చాలా చండాలంగా మాట్లాడేవాడు. వీడొక్కడే కదా పోలీస్ కంప్లైంట్ ఇచ్చి వీడి బాధ తప్పించుకుందామని అనుకున్నాను. కానీ వీడిలాంటి వాళ్ళు చాలానే ఉన్నారు అని ఆ తర్వాత అర్థమైంది. నిజంగా స్ట్రాంగ్గా ఉండే అమ్మాయిలు అయితే ఆ వెధవలకి చాలా గట్టిగా బుద్ధి చెప్పేవాళ్ళు. కానీ నాకు వాళ్లకు ఎదురు వెళ్ళడం నచ్చలేదు. పైగా ఆ మాటలన్నీ పడడం నా వల్ల కాలేదు శౌర్య గారు. అందుకే వదిలేశాను. ఆ వర్క్ వద్దు, ఆఫీస్ వద్దు, నాకు ఎలాంటి బాధ్యతలు వద్దు, చక్కగా ఇంట్లో కూర్చుంటాను. అలాంటి టార్చర్ నేను పడలేను అని అప్పటి నుండి ఇప్పటి వరకు ఆఫీస్ మొహం వైపు నేను చూడలేదు శౌర్య గారు. నాకు ఇలానే బాగుంది. నాలాంటి అమాయకురాళ్లతో అది సాధ్యం అవ్వదు, అంత పెద్ద పనులు. అదే చెల్లి అయితే లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చి పడేసి అవసరమైతే వాడిని అక్కడే చంపి పడేస్తుంది. అందుకే నా బాధ్యతలు అన్నీ చెల్లికి అప్పగించేసి నేను సైలెంట్గా ఇంట్లో కూర్చుంటున్నాను అని చెప్పింది శ్రావణి. శ్రావణి చెప్పేవన్నీ సైలెంట్గా వింటూ, మరి ఇప్పుడైనా వెళ్ళొచ్చు కదా, ఇప్పుడు నీ పక్కన నేనున్నాను కదా,
మన పెళ్ళయ్యాక కూడా నువ్వు మీ ఆఫీస్ని చూసుకుంటాను అన్నా నాకు ఎలాంటి అభ్యంతరం లేదు శ్రావణి అన్నాడు శౌర్య శ్రావణి కళ్ళల్లోకి చూస్తూ. నాకిప్పుడు అలాంటి వాటి మీద ఇంట్రెస్ట్ లేదు శౌర్య గారు. ఇంతకు ముందున్న మాట నిజం, కానీ నిజంగా ఇప్పుడు అస్సలు లేదు అని చెప్పింది శ్రావణి. నిన్ను హెరాస్ చేసిన వాడెవడు, వాడెక్కడ ఉంటాడు అని అడిగాడు శౌర్య. అతడు అడిగే విధానంలోనే తెలుస్తుంది అతడు ఎంత కోపంగా ఉన్నాడు అనేది. జరిగిందేదో జరిగిపోయింది. ఇప్పుడు మళ్ళీ ఎవరో తెలుసుకొని మీరేం చేస్తారు శౌర్య గారు? ప్లీజ్, మళ్ళీ నా కారణంగా మీరు ఎలాంటి గొడవల్లోకి వెళ్ళడం నాకు ఇష్టం లేదు శౌర్య గారు అంది శ్రావణి. నీకు ఇష్టం లేదు అన్నంత మాత్రాన నేను వదలను శ్రావణి. ఖచ్చితంగా నాకు వాడెవరో తెలియాలి అని ఆర్డర్ వేశాడు శౌర్య. శౌర్య మాటలకి శ్రావణి అతడిని చూస్తూ ప్లీజ్ శౌర్య గారు వదిలేయండి అంది చిన్నగా. నువ్వు వదిలేసినట్టుగా నేను వదిలేయలేనులే. సరే, నీకు చెప్పడం ఇష్టం లేకపోతే వద్దులే అని ఆమె భుజం చుట్టూ చేయి వేయడంతో శ్రావణి శౌర్య భుజం పైన తలవాల్చి మీరు మళ్ళీ నేను ఆఫీస్కి వెళ్ళడానికి ఎలాంటి పనులు చేయకండి. నేను మిమ్మల్ని పెళ్లి చేసుకోబోతున్నాను. ఆ తర్వాత నా పెళ్లి తర్వాత మీతో నా జీవితాన్ని చాలా సంతోషంగా పీస్ఫుల్గా గడపాలి అని అనుకుంటున్నాను. మీ భార్యగా మీకు అన్ని పనులు చేసి పెడుతూ మీరు ఆఫీస్కి వెళ్ళి వచ్చేసరికి మీకోసం ఎదురు చూస్తూ మీకోసం మీ పనులన్నీ చేసి వంట చేసి పెడుతూ ఉంటే నాకు అదే సంతోషం. ప్లీజ్, మళ్ళీ వర్క్ అంటూ ఆ భారాన్ని నా మీద వేసుకోలేను. నన్ను చూసుకోవడానికి మీరున్నారు. నాకు అది చాలు. మన పెళ్ళి, మీరు, నేను, మన ఫ్యామిలీ అందరూ, ఆ తర్వాత మన పిల్లలు. నాకు ఇంతే చాలు శౌర్య గారు అంది శ్రావణి అతడి చేతిని గట్టిగా పట్టుకొని. ఆమె మాటలకు శౌర్య చిన్నగా నవ్వి నీకెలా నచ్చితే అలా ఉండరా? నువ్వు ఇలానే ఉండాలి అని నేను అస్సలు నిన్ను ఇబ్బంది పెట్టను, సరేనా అన్నాడు శౌర్య. అలాగే అని శ్రావణి బుద్ధిగా తల ఊపడంతో ఏం చేయను, భయపడకు, కానీ ఇంట్లోకి వెళ్దాం పద, నీకోసం స్పెషల్ లంచ్ వండించాను అని శ్రావణిని లోపలికి తీసుకువెళ్ళాడు శౌర్య. అప్పటికి చరణ్ సమీరా ఫోన్ లిఫ్ట్ చేయక 1 వీక్ అవుతుంది. ఆమెను కలవాలి, మాట్లాడాలి అంటే ఇప్పుడు వద్దు, ఆఫీస్ వర్క్లో బిజీగా ఉన్నాను అని సమీరా చెప్పింది. దాంతో మనోడు ఫుల్గా హర్ట్ అయ్యి సమీరా ఫోన్ చేసినా లిఫ్ట్ చేయట్లేదు, మెసేజ్ చేసినా రిప్లై ఇవ్వట్లేదు. దాంతో సమీరాకి ఏడుపు ఒక్కటే తక్కువ అయ్యింది. అప్పటికే చరణ్ మాట వినక అతడిని చూడక వారం రోజుల కన్నా ఎక్కువగా అవ్వడంతో ఇక చరణ్ని చూడకుండా ఆమె ఉండలేకపోయింది. వెంటనే ఆఫీస్లో నుండి నాన్న నేను చరణ్ దగ్గరికి బయలుదేరుతున్నాను, నేను చరణ్ని కలిసి వస్తాను అని చెప్పి తన కార్ తీసుకొని రుద్ర వాళ్ళ ఆఫీస్కి వచ్చి కార్ పార్క్ చేసి నేరుగా చరణ్ క్యాబిన్కి వెళ్ళింది. వీళ్ళ టైం బాగుంది. ఆ టైంలో మనోహర్ గారు వేరే బ్రాంచ్కి వెళ్ళడం, రుద్ర వేరే హోటల్లో మీటింగ్కి వెళ్ళడంతో మన చరణ్ బాబు ఒక్కడే ఉన్నాడు. శౌర్య బాబేమో ఆ రోజు ఆఫీస్కి రానేలేదు. సమీరా వెళ్ళేసరికి చరణ్ అతడి క్యాబిన్లో సైలెంట్గా వర్క్ చేసుకుంటూ ఉంటే సమీరా చాలా కోపంగా చరణ్ ముందుకు వెళ్ళి అసలు ఏమనుకుంటున్నావు చెర్రీ నీ గురించి అని అరిచింది. ఆమె అరుపుకి చరణ్ ఆమె వైపు ఒక లుక్ విసిరి మళ్ళీ అతడి వర్క్లో పడిపోయాడు. ఇంకా ఉంది. మీకు నా స్టోరీస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ గన్నా స్టోరీస్ వరల్డ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్ బాయ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.